యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. నేను నీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయును. ప్రళకమైన తండ్రి, పరిశుభ్రమైన తండ్రి, ప్రభావాన్ని మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా ఇదిగోనైనా యోహాను సువార్త 4వ అధ్యాయం 25-26 వచనాలు ఈరోజు ప్రభా అర్పించినటువంటి కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. ఆ లేఖనమును ప్రభా సంపూర్ణంగా మేమైతే వివరించలేకపోయినా మీరే రంగం మీదకి రమ్మని వివరించమని వేడుకుంటున్నాం తండ్రి. ఎందుకంటే ప్రభా క్రీస్తు మాకు ఏదైతే వివరించాడో, జనులకు వివరించాడో, విశ్వాసానికి వివరించాడో, నమ్మకం ఉన్నటువంటి వారికి ఏదైతే వివరించాడో, తన శిష్యులకు ఏదైతే వివరించాడో అది ఆరోగ్యం నుండి యుగాంతం వరకు కూడా పరిశుద్ధాత్మ గుర్తు చేస్తుందని ఈ యొక్క లేఖనం ద్వారా మాకు తెలియపరిచినటువంటి విషయాన్ని బట్టి ప్రభా మిమ్మల్ని ప్రవీణ యేసు క్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి. ప్రభా ఇదిగోనైనా మీరే రంగం మీదకి వచ్చి మాట్లాడమని, సంఘాన్ని బలపరచమని, మిమ్మల్ని ప్రభా కలుసుకోవడంలోనూ బలపరచబడటంలోనూ ప్రభా మరి ప్రతి ఒక్కరిని మీ కాపులు భద్రపరిచి దీవించారైనా ఏ యొక్క సాతాను శక్తులు ఇక్కడ ఉన్నప్పటికీ వాటినన్నింటినీ ప్రభు యేసు క్రీస్తు నామంలో వెళ్ళిపోవడానికి గద్దిస్తున్నాం. ఆ యొక్క సాతాను శక్తులన్నింటినీ ప్రభు యేసు క్రీస్తు నామంలో దహించి వేయమని ఆజ్ఞాపిస్తున్నాం. ప్రభానైనా మీ కృపను నడిపించడం కేవలము కనుక మేము మీ నామము కలుగుని కృప మరి ప్రభా ఆదరణకర్త మీరేనని, సర్వసృష్టికర్త మీరేనని, మా యజమానుడు మీరేనని సంపూర్ణంగా మేము విశ్వసిస్తూ మిమ్మల్ని ప్రవీణ యేసు క్రీస్తు నామంలో ఆహ్వానిస్తుండగా మీరు మా మధ్యకి వచ్చి సంపూర్ణమైన వాక్యమును ప్రభా ఏర్పాటు చేసి మమ్మల్ని బలపరచమని మరి ప్రవీణ యేసు క్రీస్తు నామంలో అడిగి వెళ్ళిపోతున్నాము. ఆమేన్. దేవుని హల్లెలూయా. సంతోషంగా ఉంటారా? దేవుని హల్లెలూయా. దేవుడు సత్స్వరూపుడు. ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తన యంత్ర తానే ఏమీ బోధింపక వేటిని వినో వాటిని బోధించి సంభవింపును సంగతులను మీకు తెలియచి ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయు కనుక నన్ను మహిమపరచు. తండ్రిని అక్కడ మహిమపరచడానికి, బలపరచడానికి, ఆయన చెప్పినటువంటి సంగతులను మాత్రమే చెప్పడానికి ఆయన ఒక కన్యక గర్భంలో ఈ భూమి వచ్చాడు. ఆమేన్. ఇక్కడ మనం అందరం కూడా ఈ లోకముకు సంబంధించినటువంటి నరుడు, లోక మట్టి నుంచి నిర్మించబడిన ఆదాము నరుడు. ఈ ఆదాముకి వచ్చిన శరీరము యొక్క మట్టి ఎక్కడిది? భూమి మీద నుంచి కదా.
ఈ భూమి ఎవరి ఆధీనంలో ఉంది? సాతాను ఆధీనంలో ఉంది. ఆమె మరి వాడి ఆధీనంలో ఉన్నది. ఆ ప్రాణం వచ్చినప్పుడు ఆ ప్రాణము సంపూర్ణముగా తన ఆశీర్వాదంలో జీవాత్మను వదిలినప్పుడు ఆ జీవాత్మ ఆ ప్రాణము మనకి ఉన్నటువంటి ఊపిరి, మనము ఎక్కడైతే మనిషిగా బతుకున్నామని చెప్పేసి అని మన శరీరం రుజుపరుస్తుందో దాంట్లో నుంచి నిజమైన యొక్క ఆయన సంగతులను వివరించవలసినటువంటి ఆవశ్యకత అవసరము ఉంది దేవుని హరి. కానీ ఆదాముకి ఈ లోకంలో ఒక అధికారం ఇచ్చాడు దేవుడు. అందుకని ఆదాము సువార్త చేయాలి. ఆదాము ఏం చేశాడు? సువార్త చేయాలి. ఆదాము సేద్యం చేశాడు. అర్థమవుతుందా? ఫలాలను బయటికి తీశాడు. దేవుడు ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటి అంటే ఆయన సేద్యం చేయబడ్డాడు. ఆదామా ఈ యొక్క ఫలము సేద్యం చేసి దీని నుంచి వచ్చేటువంటి ఆ ఫలాలని నువ్వు తిని జీవించావు. తెలుసుకున్నాడు. విత్తనము కలిగినటువంటి ప్రతి ఫలమును నువ్వు తిని జీవించమని తెలుసుకున్నాడు. ఈ విత్తనం ఎక్కడి నుంచి రావాలి? తన యొక్క పిల్లలను కూడా విత్తనమే కదా తెలుసుకున్నాడు. అంటే వాటి నుంచి వచ్చేటువంటి ఆహారాన్ని కూడా ఆ పిల్లల నుంచి వచ్చేటువంటి వారసత్వం వాళ్ళు శ్రమించినప్పుడు వాళ్ళు సంపాదించిన దాంట్లోనూ పిల్లల దగ్గర నుంచి కూడా తండ్రి తెలుసుకున్నాడు. అదవుతుందా? కానీ వ్యవసాయం ఏంటి? తండ్రి ఆశ కావాలి పిల్లలు. అదవుతుందా? ఈ లోకం ఏం నేర్పించింది? తండ్రి సంపాదిస్తే పిల్లలకి ఆశ. కానీ ఏం చేస్తా రావాల్సినటువంటి నిజమైనటువంటి ఆస్తి ఉల్టా అయిపోయింది. అదవుతుందా? పిల్లలు వారి తండ్రుల యొక్క విత్తనము తినలేదు. విత్తనం కలిగిన ఫలాలను తినమంటారు. మరి మొక్కల నుంచి వచ్చేటువంటి పండ్ల యొక్క విత్తనాలు కలిగినటువంటివి ఆ తండ్రులు తినవలసింది. కానీ ఇక్కడ మనము లోకము ఎటువంటి ఆచారం కలిగి ఉంది, ఎటువంటి దాన్ని నుంచి తీసుకుంటుంది? తండ్రులు సంపాదించినటువంటి ఆస్తులను జప్తు చేస్తారు. మా తండ్రి సంపాదిస్తే మా తాతలు సంపాదిస్తే మా ముత్తాతలు సంపాదిస్తే తెలుస్తుంది హరిడి. అదో ఇక్కడ తండ్రులు సంపాదించే దాని మీదే ఆసక్తి కలిగించారు. నా పిల్లలు, నా మనవలు, నా మనవరాలు, నా ముదుమనవుడు తినగలిగేంత నేనే సంపాదించాలి. ఎందుకు నువ్వు సంపాదించాల్సిన అవసరం ఏంటి? క్రైమింగ్ ఎక్కువైపోయింది. మనం వాటిని తీసుకోవటం అనేది ఎక్కువ అయిపోయింది. తల్లిదండ్రులు భవిష్యత్తు చూడడానికి ఒక మార్గాన్ని సునాయాసం చేశారు. నీ యొక్క జ్ఞానం చొప్పున నువ్వు తెలుసుకున్న దాన్ని బట్టి నువ్వు స్వేచ్ఛ కలిగి జీవించమని చెప్పి దేవుడు ఆదాముని భూమి మీద పంపించాడు. అందుకనే తన తండ్రి గురించి చెప్పట్లా ఆయన. ఆదాము ఎక్కడ కూడా తన తండ్రి గురించి చెప్పట్లా, తన తండ్రి రాజ్యం గురించి చెప్పట్లా. ఎందుకు అని అంటే ఈ భూమి మీద తన తండ్రి రాజ్యము ప్రారంభించబడింది. ఆదాముతో తండ్రి రాజ్యము భూమి మీద ప్రారంభించబడింది. సో ప్రారంభించబడింది కాబట్టి ఆయన చెప్పలేదు. ఆయన రాజ్యాన్ని పరిపాలన చేస్తారు. ప్రతి ఒక్క జంతువుని, ప్రతి ఒక్క కొండని, ప్రతి ఒక్క ప్రకృతిలో ఉన్నటువంటి ముళ్ళ పదవులైనా లేకపోతే మరి జీవరాశులైనా పక్షులనైనా అన్నింటి మీద ఆయన అధికారం కలిగినాడు. సాదృశ్యమైనటువంటి దేవుడే అదృశ్యంలో ఉన్న దేవుడు దృశ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క కుమారుడు ఆదాముని బయలుపరచాడు. అందుకనే ఆయనని మనిషి కుమారుడు ఒక ఆయన రావాల్సి వచ్చింది దేవుడు. ఎందుకనంటే ఇక్కడ క్రైమింగ్ జరిగింది. ఇక్కడ క్రైమ్ చేశారు. ఎవరు చేశారు?
ఆదాము పేరెంట్ ఆదాము నువ్వే దేవుడు ఉండాలి, అవ్వ నువ్వే దేవతలు ఉండాలి, మీరు దేవుడి స్థానంలోకి పోవాలి అనేటువంటి విషయాన్ని డైవర్ట్ చేసింది సార్. ఆ యొక్క ఆలోచనతో దేవునికి ఇవ్వవలసినటువంటి ఘనత ఇవ్వలేదు కాబట్టి కన్యత్వం కావచ్చు. ఆదాము మాట ఎందుకు వినాల్సి వచ్చింది? సాతాను మాట ఆదాము ఎందుకు వినాల్సి వచ్చింది? ఎందుకు వినాల్సి వచ్చింది? మన్ను ఎవరిది? మన్ను ఎవరికి అధికారం కలిగి ఉంది? సాతాను కలిగి ఉంది. సో సాదృశ్యంలో ఉన్నటువంటి శరీరము ఎవరి ఆధీనంలో ఉంది? సాతాను ఆధీనంలో ఉంది. అందుకని ఆ సాతాను ఆధీనంలో నుంచి తీయబడిన అవ్వ సంపూర్ణతను కలిగి లేక ఏమైంది? వాడి మాయ రుచిలో పెట్టింది. ఇక్కడ ఆదాము దగ్గర అయితే బాగుంది. సాతాను డైరెక్ట్ వచ్చి ఈ కాగితం మనగా తిను, నీకు మంచిది కలిగింది అంటే సాతాను దగ్ధమైపో అన్నాడు అనుకో, అయిపోయింది. ఎందుకని సాతాను క్లోజ్ డైరెక్ట్ ఆదాం దగ్గర వస్తుంది. ఎందుకని ఆదాం అంత పౌరం తెలుస్తుంది. ఆయన నాసిక రంధ్రంలో జీవాత్మ తెలుస్తుంది. ఆమె ఆయన ఊదాడు. ఆయనలో ఉన్న ఆత్మ, ఆయనలో ఉన్న ప్రాణము దేవుడై ఉన్నాడు. ఆమె ఆ మట్టి శరీరములో ఉన్నటువంటి ఆత్మ దేవుడై ఉన్నాడు. దేవునికి సాదృశ్యమైన ప్రాణం ఉంది. ఈ ప్రాణము ఈ శరీరం అనేటువంటి ముసుగు కింద ఉంది కాబట్టి ఆ ప్రాణము ఏమైంది? కప్పబడింది. ఆ కప్పబడేటువంటి పరిస్థితి అదవుతుందా? ఇప్పుడు ఈ ప్రపంచానికి కప్పబడిన ముసుగేంటి? ఆదాములో నుంచి వచ్చిన శరీరమైన ఆమె. ఇప్పుడు ఆ యొక్క అవ్వలో నుంచి వచ్చిన విత్తనం ఏంటి? మనిషి కుమారుడు. అదవుతుందా? ఆ అవ్వలో నుంచి రీజనరేషన్ అయింది. ఇప్పుడు సేద్యం చేశాడు. అయితే దాన్ని ఫిల్టర్ చేసుకుంటూ వచ్చాడు దేవుడు. పరిశుద్ధపరుస్తూ వచ్చాడు. శుద్ధీకరణ జరుగుతూ వచ్చాడు. ఎలాంటి శుద్ధీకరణ జరుగుతూ వచ్చింది? నా యొక్క మట్టిలో నుంచి వచ్చిన శరీరంలో నుంచి వచ్చినదే కదా, నీవు నాకు ఆల్రెడీ భూమి మీద అధికారం కల్పించావు కదా, ఈ యొక్క అధికారం కల్పించినటువంటి దేవా, ఈ యొక్క సంతతంతా కూడా నాదే కదా అని చెప్పేసారంటే రైట్, ఓకే, నువ్వు ఆ మాట అంటావని నాకు తెలుసు. అందుకనే నేను ఒక క్రైమ్ చేయాలి. ఎలాంటి క్రైమ్ చేయాలి? నా రక్తమే చిందిస్తా. ఇక్కడ పురుషుడి యొక్క సాంగత్యము లేకు, కన్యక గర్భంలోనే ఆయన గర్భం దాల్చి ఈ భూమి మీద రావాల్సి ఈ విషయము రావాల్సి వచ్చినది అనేది ఆది కాండంలోనే చెప్పబడుతుంది. ఆది అంటే క్రీస్తు ఉన్నాడని చెప్పి చెప్తుంది దేవస్థానం. క్రీస్తే మన మధ్యకి వచ్చేటువంటి ప్రక్రియ జరుగుతున్న దాన్ని రాబోతుంది అని చెప్పేసి అని యెషయా చెప్తా వచ్చాడు. అబ్రహాం చెప్తా వచ్చాడు. అబ్రహాం సంతానమై ఉన్నాడు. దేవస్థానం అబ్రహాము ఏ విధంగా జీవించాడు? దేవునికి తగిన విధంగా జీవించాడు. నా యొక్క తండ్రి, ఆయన కుమారుడిని నేను, ఆయన వారసుడిని నేను అనేటువంటి మాట ప్రకటించే విధంగా ఆదాము జీవించాడు. ఆమె అబ్రహాం సంతానమా, మనిషి కుమారుడా, దావీదు కుమారుడా, ఈ మూడు బిరుదులు కలిగిన వాడు ప్రవేశిస్తూ ఆమె అదవుతుందా? ఆదాముకి మనిషి కుమారుడుగా వచ్చాడు, అబ్రహాం కుమారుడుగా ఉన్నాడు, దావీదు కుమారుడుగా ఉన్నాడు. దావీదు కుమారుడికి సాదృశ్యం ఏంటంటే రాజ్య పరిపాలన దేవస్థానం. ఆ మనిషి కుమారుడికి పరిపాలన అంటే విత్తనమై ఉన్నాడు దేవస్థానం. ఎంతవుతుందా? మరి అదే విధంగా అబ్రహాముకి సాదృశ్యత అంటే ఏంటి? ప్రియ కుమారుడే ఉన్నాడు దేవస్థానం, వారసుడై ఉన్నాడు.
ఈ వారసత్వము ప్రొవైడ్ యేసు క్రీస్తుగా మన మధ్య తీసుకొచ్చాడు. దేవుడు కన్యాత్వంలోకి నుంచి వచ్చాడు. మరి ఈ రోజు దావీదు రాజ్యము ఈ విధంగా జరిగించవలసి ఉన్నది కాబట్టి భూమి మీద జరిగించవలసి ఉంది. 1000 ఏళ్ల పాలన జరిగించాలి అంటే ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి ఆదరణకర్త ప్రొవైడ్ యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ ఏ విధంగా జరిగించవలసి ఉంది? ఏమన్నా ఏ విధంగా జన్మించవలసి ఉన్నది? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఎలా అనగా మనకు శిశువు పుట్టిను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడవు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతని పేరు పెట్టబడను. దేవుడు ఇప్పుడు ప్రవేణ యేసు క్రీస్తు భుజము మీద ఏముంది? ఆయన అక్కడ ఏం చెప్తున్నాడు? మనకు శిశువు పుట్టెను. అర్థమవుతుందండి? మనకు శిశువు పుట్టవాలి. అది ఎవరి గురించి చెప్తున్నాడు ఆయన? సంఘం గురించి చెప్తున్నాడు. దేవుడు హల్లెలూయా. ఎవరితో పుట్టాలని చెప్తున్నాడు ఆయన? వాక్యమనే తండ్రి పరిశుద్ధాత్మ ఆదరణకర్తతో సంఘము కనుక జన్మించాలి. సంఘము గర్భం ధరించి ఆ గర్భంలో నుంచి పురిటినప్పుడుతో మరి ఏదైతే ప్రసవ వేదనతో ప్రసవిస్తుందో, సంఘము ప్రసవిస్తుందో, అప్పుడు ఆదరణకర్త అయినటువంటి వారసత్వానికి అభిషిక్తుడైనటువంటి ప్రవేణ క్రీస్తు మన మధ్యకి వస్తాడు. ఆమేన్. యేసు మన మధ్యకి వచ్చాడు. క్రీస్తు రావాలి. ప్రవేణ యేసు క్రీస్తు రావాలి. ఆయన ఎవరంట? రాజ్యభారం ఉండదు ఆయన మీద. ఆయన భుజ సంస్థాల మీద రాజ్యభారం ఉంది ఆయన మీద. ఆయన యొక్క రాజ్యం 1000 ఏళ్ల పరిపాలన నీ మధ్య నా మధ్య ఇక్కడ భూమి మీద ప్రకటించడం కోసము ఆయన నీ మధ్య నా మధ్య రావడం కోసం భారం కలిగిన వాడు. దేవుడు ఆ రోజు కలవల సిలువలో చిందించినటువంటి రక్తంతో వెలగట్టి కొన్నటువంటి ప్రవేణ యేసు క్రీస్తు నీ మధ్య నా మధ్య రాజ్యభారం కలిగి ఉన్నాడు. దేవుడు అందుకనే సంఘము నుంచి పుట్టాలంటున్నాడు. దేవుడు హల్లెలూయా. సంఘంలో నుంచి పుట్టాలి. నువ్వు సంఘములో నిజమైనటువంటి స్థానం నీకు కలిగి ఉంటే, సంఘానికి సాదృశ్యమైనటువంటి స్థితిలో నువ్వు ఉంటే నీలో నుంచి క్రీస్తు పుట్టాలి. ఆమేన్. అదోదుగా క్రీస్తు నీలో నుంచి పుట్టాలి. ఈ రోజు దశోభాగాల కోసము, లేకపోతే ఏదో స్వస్థతల కోసము, ఏదో ఆశీర్వచనాల కోసము, ఆధిపత్యం కోసము, అధికారం కోసము, ప్రమోషన్ల కోసము, ఉద్యోగాల కోసము కాదు దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది. రాజ్యభారం గురించి మాట్లాడుతున్నాడు. ఆమె పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. నీ శరీరంలో ఉన్నటువంటి రోగాల యొక్క భయమైనటువంటి శరీరము ఎవరిది? సాతాను. ఎవరికి అందించాలి? ఇప్పుడు సాతాను ఎవరికి అందించాలి? నీ ఆత్మ గతించలేదా? నీ ఆత్మ పవిత్రంగా ఉంటే, నీ ఆత్మ సరైనటువంటి అభిషేకం పొందుకుంటే, నీ ఆత్మ పరిశుద్ధ ఆత్మ వరమును పొందుకుంటే, నీ శరీరంలో రుగ్మతులను నువ్వే గతించగలుగుతావు. దేవుడు హల్లెలూయా. ఎవరి విశ్వాసం చొప్పున వారికి స్వస్థత ఇచ్చే దేవుడే. దేవుడు హల్లెలూయా. నీ యొక్క విశ్వాసం చొప్పున అపోస్తలుల పౌలును తాకిన వారు స్వస్థత పొందుకున్నారు, క్రీస్తును తాకిన వారు స్వస్థత పొందుకున్నారు. ఇప్పుడు అభిషిక్తుడైనటువంటి క్రీస్తుని నువ్వు నేను తాకవలసి ఉంది. ఆమేన్. ఆయన చూడవలసి ఉంది. ఆయనని మనము ఆస్వాదించవలసి ఉంది. ఆయనతో మనము ఏమవ్వాలి? ఐక్యం అవ్వాలి. దేవుడు హల్లెలూయా.
ఆయనలో ఐక్యమయ్యి ఆయన రాజ్యభారము ఆయన భుజస్కంధాల మీద ఉంది, వాక్యం మీద ఉంది. రాజ్యం రావాల్సింది. ప్రవీణ యేసుక్రీస్తు వాక్యాన్ని సాదృశ్యంగా ఉన్నాడు కాబట్టి ఆయన వాక్యం మీదే ఉంది. ఆ వాక్యమును నీవు నేను ప్రకటించే వారికి ఉండాలి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అర్థమవుతుందా? ఆమోసు 3వ అధ్యాయము 7వ వచనం. ఆమోసు 3వ అధ్యాయము 7వ వచనం. ఆమోసు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. పాత నిబంధన 756 సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించబడిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. ఆయన బయలుపరచకుండా, ఆయన ప్రవక్తల ద్వారా నీకు చెప్పవలసిన విషయాలు చెప్పకుండా ఆయన ఏమి చేయడు. తన విత్తనాలకి ఆయన చెప్పకుండా, తన వారసులకి చెప్పకుండా, తన రాజ్య భారమును ఆయన పంచకుండా నీకు నాకు ఏమి చెప్పకుండా చేయడు దేవుడు. కానీ ఆయన పదే పదే చెబుతున్నా మనం తెలుసుకోకపోతే మనకి నేను మూర్ఖుడు పెట్టుకోండి. ఆమె అర్థవుతుందా? ఆలస్యం లేదిగా పెట్టుకోండి. ఇప్పటికైనా సరి చేసుకోవాలనే నన్ను దేవుడు బలపరుస్తున్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అదవుతుందండి. ఇప్పుడు వెలుగు సందేశము దేవుని దగ్గర నుంచే రావాల్సి ఉంది కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు కన్యక గర్భంలో నుంచి వచ్చాడు. మరి నిజమైన కన్యక ఈ రోజు ఎక్కడుంది? సంఘంలోనే ఉంది కదా. సంఘమే కదా వధువు సాధించుకుంది. ఆ యొక్క సంఘంలో నుంచే మరి క్రీస్తు రెండో రాక రావాల్సి ఉంది. అది ఎప్పుడైతే పునరుద్ధరించబడుతుందో, ఎప్పుడైతే దాన్ని అక్కడ ఉజ్వలించబడుతుందో, ప్రకాశించబడుతుందో, అది ప్రవక్తలో క్రీస్తు ఏ విధంగా బయలుపాటు కాగలిగినాడో నీ మధ్య నా మధ్య సంఘంలో కూడా క్రీస్తు బయలుపాటు కావాలటం కోసమే నీకు నాకు ఈ వాక్యాన్ని బలపరుస్తున్నాడు. ఆమె ఈ విషయాలన్నీ గుర్తు చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ గుర్తు చేస్తానంటున్నాడు. నేను వచ్చే సమయంలో మీకు అందరికి గుర్తు చేస్తానంటున్నాడు. అవునా కాదు? అదే కదా మనం చదువుకుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చదువుకున్న విషయం అదే కదా. ఈయన ఒకసారి అది ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. అర్థమవుతుందా? యోహాను సువార్త 14వ అధ్యాయం 25వ వచనం. నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పుకుని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయను. ఆమేన్. ఎవరైతే ఆయన వారసులు ఉంటారో ఆ విషయాలు గుర్తెరుగుతారు, తెలుసుకుంటారు, ఆరాటపడతారు, ఆయనలో విశ్వాసం ఉంచుతారు, బలపరచబడతారు, ఆయన గురించి ఉన్నది దాన్ని సంపూర్ణంగా విస్తరింపజేయడానికి సువార్త చేయగలుగుతారు. అయోమయంగా కలవరపడక ఆందోళన చెందుతా ఈ శరీరం అయిపోతుందో, నేనేమైపోతాను, నేను చచ్చిపోతానేమో, నా కోగాలు వచ్చేమో, నా డబ్బులు పట్టేయేమో, నేను దాచి పెట్టుకోవాలేమో, నా ఆస్తులు పెంచుకోవాలేమో, నా నిద్ర కట్టుకోవాలేమో, ఈ బాధలు ఈ వేదనలు ఉండవు. ఏ కాడికి ఇవే మనకి ఈ లోకంలో ఉన్న వాటి కోసమే మనం పాకులాడుతున్నాం తప్ప నుంచి ఈ శరీరం ఇచ్చిపోతే ఏమవుతుంది, ఈ శరీరం తర్వాత ఏం జరిగింది అనే దానికోసం ఇంతవరకు కూడా మనం ప్రయత్నం చేయట్లేదు. ఈ శరీరంలో ఉన్నటువంటి దాన్ని నువ్వు చూస్తున్నావండి కాబట్టి కాదనలేదు దేవుడు. హరి నువ్వు చూస్తున్నావు అని నేను ఇక్కడ ఉన్నా, ఇదేమన్నా ఒక స్థలమా? ఇప్పుడు మనము ఉదయాన్నే వేసి ఒక కార్యాలయం అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తాం, ఇంకొక పార్క్ అడిగారు అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తాం. అక్కడే ఉంటే సరిపోతుందా? నేను ఆ కార్యాలయంలో ఉంటాను, నేను అక్కడే ఉంటాను అంటే ఎంత అవివేకం. అవునా కాదు? ఇప్పుడు నువ్వు ఏ సంబంధికుడివి?
ఈ శరీరంలోనే ఉన్నారు, ఈ శరీరంలోనే నేను పుట్టాను, ఈ మరణం తర్వాత కూడా నీ నిత్య జీవం ఉంది. ఆమేన్. ఈ మరణానికి ముందు కూడా నువ్వు నిత్య జీవుడే ఉన్నావు. ఆ తల్లి గర్భంలో ఏం చేసావు చెప్పు, నీకు తెలిస్తే. ఆ తల్లి గర్భంలో నువ్వు రాకముందు నువ్వు ఆ యొక్క స్పాంటిటివ్ అనేటువంటి ఉన్నాయి కదా, శుక్రకణాలు తల్లి గర్భంలో వచ్చినప్పుడు అన్నం మీద ప్రభావితం చేసి అన్నంలోనికి వచ్చే ముందుగా ఆ కణంలో నువ్వేం చేసావు చెప్పు, నీకు తెలుసు. ఇప్పుడు నువ్వు లేవా, ఉంటేనే కదా అన్నాన్ని చీల్చుకుని లోపలికి వెళ్ళింది. ఆ తల్లి గర్భంలో చేసి అక్కడ నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలియట్లా, ఆ తండ్రిలో నువ్వు ఎలా ఉన్నావో తెలియట్లా, నీ తండ్రిలో ఎలా ఉన్నావో తెలియట్లా. ఆయన తండ్రిలో కూడా నువ్వు జెనెటిక్ లో ఉన్నావు కదా, అదే కదా సైన్స్ చెప్తుంది. సైన్స్ చెప్తుంది కదా, మరి మనం ఎందుకు ఆందోళన చేస్తున్నాం? స్వార్థం, శరీరం యొక్క స్వార్థం. ఈ శరీరంలోనే వెల్లదీసేస్తాం, ఈ శరీరాంగంలోనే బ్రహ్మాండాన్ని వేరేస్తాం. ఈ శరీరం వీలైతే దేవుని సింహాసనం మీద కూర్చోవాలి అనేటువంటి ఆకాంక్ష ఆలోచనలు సాతాను గడికి ఏదైతే లేదు. ఈ రోజు నీ శరీరం నా శరీరంలో కూడా అలాంటి దురాలోచనలు లేవా? అర్థమవుతుందా? ఉన్నాయి, జనాభాకు ఉన్నాయి. ఇంకా 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 ఇవన్నీ మనం కోరుకుంటున్నాం కాబట్టి, మనం ఆలోచనలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ యొక్క లోక అధికారి మనల్ని ఏం చేస్తున్నాడు? కృంగదీస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు, బాధించబడుతున్నాడు, శరీర రుగ్మతలతో వేధిస్తున్నాడు. నువ్వు నిజమైన దేవుణ్ణి చూడలేనటువంటి పరిస్థితుల్లో నిలబెట్టాడు. అర్థమవుతుందా? కాబట్టి మీరు సహోదర సహోదరి మీకు తెలియపరిచినటువంటి విషయము మీరు గమనించండి. పరిశుద్ధాత్మ ఏం చెబుతుందో దానిని మీరు కలిగి ఉండాలి. మీరు నమ్మిన దాని అనేటువంటిది నిజమైన దేవుడు ఏం చెబుతున్నాడు, పరిశుద్ధంగా ఏం చెబుతుందో, లేఖనాలు ఏం చెబుతున్నాయో దాన్ని గ్రహించి ఆ యొక్క వాక్యమును పట్టుకుని నడువచ్చు. మీ యొక్క స్వార్థాన్ని సంపూర్ణం చేయండి. అనవసరమైనటువంటి ఆందోళన భయాల్ని మనం పెట్టుకుంటూ దేవునికి దూరమై జీవించకండి. దేవుడు ఇంకా ఏం చెబుతున్నాడు అన్న ఆసక్తితోనూ మరి కోరుకోవాలి. ఆయన ఏం చెప్తాడు, ఏం తెలుసుకున్నాడు అనే ఆసక్తి మనలో లేకపోతే వచ్చామా, వెళ్ళామా, తిన్నామా, పనుకున్నామా, అసలు ఎందుకు పెద్ద బ్రహ్మాండంగా ఇదే పక్కే తెలిసినట్టు ఒక్కొక్కరు ఆలోచన బియ్యం రావాలి. కారం నాలుగు కలిగితే మంట పుట్టింది కదా, మంట పుట్టిందా కదా? ఒరే ముద్దోడా, నువ్వు మంట పుట్టినప్పుడు అది మంట పుట్టాలి, ముక్కులో చీరుకోవడం కాదు. అర్థమైందా? మంట పుట్టినప్పుడు నాకు తెలుస్తుంది, తీపి తిన్నప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు అట్లే ఉండబాబు ముద్దోడా అంటున్నాను. విగ్రహంలాగా బతకకు, జీవంలాగా. అర్థమవుతుందా? ప్రేరణ కానీ చచ్చిన మనిషిలాగా పాత విషయాలన్నీ పూడ్చిపెట్టండి. నేను అలానే బతికాలి, నేను ఇలానే ఉన్నా, వద్దు. పునర్జన్మ రావాలి, మారు మనసు రావాలి, నూతన జన్మ రావాలి. చేస్తున్నాము బాప్తిస్మ అంటే నీలో దేవుడు ఉన్నాడనేటువంటి దాన్ని నువ్వు ప్రతిబింబించు. నువ్వేది విషయాన్ని తెలుసుకున్నావో దాన్ని ప్రకటించు. దానిని నీ యొక్క ముఖం కవలికలలో దాన్ని ప్రకటించు. నోరు తెలిసి చెప్పు. అలానే ఉన్నావంటే రేపొద్దున ఖచ్చితంగా చూసుకోవాలి, నువ్వే ఇబ్బంది పడి తెలుసుకుంటారు. అర్థమవుతుందా? ఇది పదే 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 కంఠ శ్వాసతో చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అరే జోక్యొస్తే నవ్వడం నవ్వలేకపోతున్నాము, కోప్పడితే బాధపడేటువంటి హావభావాలు అది మోసం. ఎవరికి మోసం? అది ఎవరికి మోసం అండి మనోడు గారు? ఎవరికి మోసం అది? ఎవరు దెబ్బతినేది? ఎవరి మనోడు గారు? అర్థమవుతుందా?
ఎవరికి మోసం? నాకేనా? పక్కింటి వాళ్ళుగా? ఎవరికి మోసం? ఎవరికి మోసం అండి? పక్క దేశపులుగా, ఇజ్రాయెల్గా, యూదులుగా, యేసుక్రీస్తుగా? ఎవరికి మోసం? ఎవరు దెబ్బతినేది? ఎవరండి? తెలుసుకోకపోతే తెలిసేది. నువ్వు కారం తిను, తిను. ఎవరికి మోసం అయింది? దున్నపోతున్నా కొరట దెబ్బ కొడితే మారుతుంది. నీకోసమే నేను ఇంత గొంతుకుంచుకుని చెబుతుంది. నువ్వు ఏది తింటున్నా, ఏ కథ వింటున్నా కూడా, నువ్వు ఏది అక్కడ బైబిల్లో ఉన్నది, చరిత్ర ఉన్నది, జరిగినటువంటి సంఘటనల గురించి చెబుతున్నప్పుడు కూడా నువ్వు తెలుసుకోలేకపోతున్నావయ్యా. నీకోసమే నేను ప్రయత్నం చేస్తున్నా. నిన్ను మార్చడం కోసం మీ కంఠ స్వస్థత చెబుతున్నావు. నీ కర్మ, మేమేం చేస్తాం? ఎవరు ఏది చూస్తారో అదే పోతారు. నేను బుద్ధిమంతుడు, నేను నీతిమంతుడు అంటే కుదరదండి. అర్థమైందా? నేను అక్కడనే కూర్చుంటే ఇక్కడ సేద్యం చేయకుండా నువ్వు ఫలాన్ని తినలేవు. గుర్తుపెట్టుకో, సేద్యం చెయ్యాలి. నిన్ను నువ్వు గురువెలుకోవాలి. నీ యొక్క కాడిని నువ్వే. యేసుక్రీస్తు సిలువుకి ఏ విధమైన కాడి ఎత్తుకుని తను అర్పించుకున్నాడో ఆ విధంగా నిన్ను నువ్వు అర్పించుకోవాలి. లేకపోతే ఈ దుస్తాడు చూడు. హెచ్చరికలు ఎంత హెచ్చరికలు వస్తున్నా, ఎంత వార్నింగ్ వస్తున్నా, దేవుడి దగ్గర నుంచి పరిశుద్ధాత్మ దగ్గర వార్నింగ్ వస్తున్నా కూడా ఎక్కడ ఎంత అనుకుంది. చెప్పేది నువ్వు వింటున్నావా? వయసు అయిపోయిన వాడు ఎందుకే అదే ఫీలింగ్లో ఉన్నావు. బాబా లేదా నిర్ణయం తీసేసాడు అనుకో, మంచంలోనే ఇదవుతావు. ఆల్రెడీ కొన్ని నష్టపోతాను వస్తున్నావు. అది నిన్ను మార్చడం కోసమే దేవుడు నిన్ను ఒంటరిగా అక్కడ నిలబెట్టున్నాడు. అయినా కూడా నీకు తెలియట్లా. మార్చిపోయా, ఆపరేషన్ తీసుకున్నావు కానీ నీలో మార్మస్ కనబడ. అర్థమవుతుందా? విశ్వాసం లేకుండా నవరాత్రి రోజున కూడా చెయ్యి వేయడం సరిగా. అర్థమవుతుందా? ఇప్పుడు ఏదో లాడ్జీలో 2 కట్టినట్టు ఉంది నువ్వు, కానీ నీలో మార్మస్ కనబడ. నీకు ఇంత చదువుతున్నా కూడా ఆమె ఎందుకు? కనీసం కథ చెప్తే కొడతారు, కథన చెబుతూ కొడతారు. చరిత్ర చదువుతున్నా కూడా నీలో ఏ మార్పు కనబడట్లేదు. అది ఎన్నిసార్లు మాట్లాడుతున్నా అది పెట్టుకున్నాను. నేనేదో బలవంతం చేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నాను. కానీ ఇక్కడ చూసేవాడు కూడా అట్లా ఉంటుంది. కానీ వాస్తవంగా ఇబ్బంది పడేది నువ్వే. వాక్యం ఎవరితో మాట్లాడుతుందో వాళ్ళు సరెండర్ మీ మీద ఇప్పుడు పాయింట్ బ్లాక్ లో కనిపెట్టి దేవుడు చెబుతున్నాడు. పెట్టుకోండి, పాయింట్ బ్లాక్ లో దేవుడు కనిపెట్టి చెబుతున్నాడు. ఏ క్షణం మూడో ప్రపంచంలో తెలియదు. ఇప్పటికే ఆయిల్ గ్యాస్ దొరకక చాలా భారతదేశము చాలా ఇబ్బందిగా ఉంది. ఆ రోజు కూడా ఆల్రెడీ 4 రోజులకు మళ్ళీ మూసేసింది. ఇరాన్ ప్రకటించింది విషయం. మళ్ళా గ్యాస్ రేట్, పెట్రోల్ రేట్లు ఆల్రెడీ పెరిగింది. ఆల్రెడీ నిత్యావసర సరుకులు పెరిగింది. మనకు వచ్చే సంపాదన కంటే కూడా ఖర్చులు పెరిగిపోయింది. మనం తినాలనుకునేది కూడా తెలియటువంటి పరిస్థితి కాదు. కోడిగుడ్లు 220 రూపాయలు, 2 రోజులు 30 కోట్లు. మొన్న హార్మోన్స్ బంద్ అయిందనగానే ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ లేదు అని ఆగిపోయిందని చెప్పేసి అన్నప్పుడు 160 దాకా వచ్చింది. 140 కూడా 30 కోట్లు మళ్ళీ రేట్ పెంచింది. అందుకనే మీ అత్యుత్సాహమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండవు. ఎందుకంటే నువ్వు దేని మీద అయితే ఉన్నాను కదా, నాకు ఒడ్డు దొరికింది కదా అనుకుంటున్నావు, ఆ ఒడ్డునే తీసేస్తాను. నేను పులిపెట్టి మీదనే చెబుతున్నా. నువ్వు నన్ను బేస్ చేసుకుని, నీ కుమారుని కనుక బేస్ చేసుకుని నువ్వు ఆలోచిస్తే ఆ కుమారుని కూడా తీసేస్తాడు దేవుడు. దాంట్లో అనుమానం లేదు. అప్పుడు తెలిసింది నేను పులిపెట్టి మీద చెబుతున్నా. దానివల్ల నీకు నొప్పి తగలాలనుకుంటే నువ్వు నవరాత్రి భోజనం చేయించేటప్పుడు జాగ్రత్తగా చెయ్యి. నీకు ఇప్పటికి లేదు అసలు.
ఇప్పటికీ లేదు. ఇప్పటికీ లేదు. భయం, ఆందోళన ఎక్కడ కనబడట్లేదు. కనీసం ఆమెను హల్లెలూయా అందరూ చెవికి ఏర్పడుతున్న విషయం కనీసం చెబుతాడు ఎవరంటే అసలు రావట్లా. ఏం అర్థమైందా వాక్యం? వింటున్నావు. దూడ అయినది, పంది అయినది, కుక్క అయినది, ఎద్దు అయినది. నువ్వు విన్నది నీకు అర్థమైందా లేదా అని అడుగుతున్నా. నేను నీ మీద ఉన్న అధికారం కొద్దీ నేను చెబుతున్నా. అర్థమవుతుందా? సరే, అర్థం చేసుకుంటా. తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభా నాయన మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభా సాతాను బలంగా ప్రభా సంఘములో ప్రభా మరి విస్తరించి ఉండగా ప్రభా యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాం తండ్రి. ప్రభా ఇదిగోనైనా మా శరీరాల్లో ఉన్నటువంటి సాతాను క్రియలన్నింటినీ ప్రభా యేసుక్రీస్తు నామములో నిర్మూలించమని వేడుకొచ్చున్నాం తండ్రి, ఆజ్ఞాపిస్తున్నాం. కాపుదల్లో భద్రపరిచి దీవించండి, వధువును బలపరచండి. వధువులో నుంచి ప్రభా మీరు కనపరచబడేట్లో ప్రభా మీరు మా మధ్య తీసుకొచ్చినటువంటి లేఖనాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎవరైతే అవిశ్వాసంతో ప్రభా తెలుసో తెలియకో ప్రభారాత్రి భోజనం చేయవేటుకు ముందుకు వస్తే వారు క్షమించండి ప్రభా. మీరే సరైన మార్గం నడిపించండి. మేమైతే సరిచేసే వారు కాదు. ఎందుకంటే మీ యొక్క రక్తము చిందించి వాళ్ళని వెలగట్టి కొని మీరు వారిని ఆకర్షించారు తండ్రి. ఇదిగో నీ బిడ్డలు ఆకర్షించిన వారిని బలపరిచి దీవించి సరైన మార్గం నడిపించమని మేము అప్పగిస్తున్నాం తండ్రి. ఎందుకంటే మేమైతే వాళ్ళు గద్దించటమో దూషించటమో లేకపోతే మరొక విధంగా మాట్లాడటానికి అర్హులు కాదని మోషేకి మీరు పిలిపించారు కదా. ఆ మాదిరిగానే మేము చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాం తప్ప నుంచి ఎవరిని మేము అభ్యంతరపరచడంలోనూ నిరాకరించడంలోనూ తోసివేసే అధికారం మాకు లేదు. సర్వాధికారం కలిగిన దేవారాధనని ఇదిగోనైనా మేము చెప్పడానికి మా దేహాన్ని మీరు పురుగులి భాషలో జీవించారు మమ్మల్ని వాడుకున్నారు నాయన. మీ మాటలు నీ బిడ్డలకు తెలియపరచండి మరి జ్ఞానం కలిగిన వారు మీ యొక్క వారసులు మీ యొక్క వాక్యాన్ని గైకొన్న వారు బలపరచబడి మీ యొక్క నామాన్ని మీ మార్గంలో నడుచుటకు సహాయం చేయండి. ఈ యొక్క ఉదయ కాలము ఈ రోజు సాయంత్ర కాలంలో కోడికలలో బహుగా మీ యొక్క వాక్యమును విస్తరించి సంఘాలతో మీరు మాట్లాడారని మీరు నమ్ముతూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము.